ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. లిక్కర్ అక్రమ కేసులో నిందితులను సిట్ డీఎస్పీ వేధింపులకు గురి చేయడం కలకలం రేపింది. తమను సిట్ డీఎస్పీ శ్రీనివాసులు దుర్భాషలాడుతూ బెదిరించారని, వేధింపులకు గురి చేశారని కేసులోని నిందితులు బాలాజీ, నవీన్ విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీ పేపర్స్ పై సంతకాలు చేయించారని తెలిపారు. చెయ్యని నేరం ఒప్పుకోవాలని వేధించారని వారిద్దరూ వాపోయారు. బాలాజీ, నవీన్ స్టేట్మెంట్తో సిట్ డీఎస్పీ శ్రీనివాసులకు మెమో జారీ చేసింది ఏసీబీ కోర్టు. 3 రోజుల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. లిక్కర్ అక్రమ కేసులో నిందితులను సిట్ డీఎస్పీ వేధింపులకు గురి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్టుగా సమాచారం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. చెప్పండి, ఏం చెప్పారు మ్యాజిస్ట్రేట్ ఎదుట ఈ ఇద్దరు? ఏదైతే ఏపీలో అక్రమ లిక్కర్ కేసులు మోపి చేయని నేరానికి వాళ్ళపైన అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేసినటువంటి ప్రభుత్వమే కాకుండా ఇప్పుడు ఆ సిట్ అధికారులు కూడా నిందితుల పైన వేధింపులకు గురి చేయడము, అదేవిధంగా వాళ్ళని మాట్లాడించే పద్ధతి కూడా ఒక ఫిఫ్త్ లాంగ్వేజ్ వర్డ్స్ అంటే వల్గర్ వర్డ్స్ అంతా యూజ్ చేసి కూడా వాళ్ళని వేధింపులకు గురి చేస్తూ, అదేవిధంగా చేయనటువంటి నేరాన్ని కూడా ఒప్పుకోవాలని చెప్పి వాళ్ళని వేధింపులకు గురి చేసేటువంటి ఘటన తీవ్ర కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే లిక్కర్ అక్రమ కేసుకు సంబంధించి A35, A36 గా ఉన్నటువంటి బాలాజీ, నవీన్లు ఇద్దరిని కూడా గత వారం రోజుల కిందట ఏదైతే ఇటు అరెస్ట్ చేసినటువంటి ఈ సిట్ అధికారులు వాళ్ళని కోర్టుకి సబ్మిట్ చేయడానికి కూడా దాదాపు 2 రోజుల సమయం తీసుకున్నారు. ఈ 2 రోజుల పాటు కోర్టు కూడా సబ్మిట్ చేయకుండా తాము ప్రయాణం చేసినట్టుగా కూడా అబద్ధపు స్టేట్మెంట్ ని ఇటు కోర్టు సబ్మిట్ చేశారు సిట్ అధికారులు. అయితే వాళ్ళిద్దరిని కోర్టుకి అప్పచెప్పిన తర్వాత ఏసీబీ జడ్జి ముందర నవీన్, బాలాజీలు ఇద్దరు కూడా తమకు జరిగినటువంటి సంఘటన కావచ్చు, అదేవిధంగా సిట్ అధికారులు తమపై చేసినటువంటి చర్యలు, ప్రవర్తించినటువంటి తీరుకు సంబంధించి ఒక కంప్లైంట్ గా జడ్జి ముందర వాళ్ళు తమ విన్నపాన్ని తెలియజేశారు. ఎక్కడ లేని వల్గర్ వర్డ్స్ యూజ్ చేస్తూ చేయని నారాన్ని ఒప్పుకుంటూ సంతకాలు చేయాలని చెప్పడంతో ఆ స్టేట్మెంట్ ని విన్నటువంటి జడ్జి సిట్ అధికారి అయినటువంటి డీఎస్పీ శ్రీనివాసులకు మెమో జారీ చేశారు. 3 రోజుల్లో దానిపైన సమాధానం ఇవ్వాలని చెప్పి కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి.